కంపెనీకి వెళ్ళలేదు. కారణాలు మాత్రం సేమ్ టు సేమ్. సిటీ మధ్యలో నిర్భయపై కిరాతనం జరిగింది. సిటీ శివారులో ప్రియాంక రాక్షస క్రీడకు బలైంది. జనం మధ్యలోనే ఉన్న మానవ మృగాలు మాటేశాయి. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయంగా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి ఎరాచగా నాపలేదు చూడు, అందుకేడవమ్మా. పాప కోసం కాదు, అందరూ ఉన్నారని ధైర్యంగా బతుకుతున్నావు కదా, అందుకేడవమ్మా. పాప కోసం కాదు, ఎవరి ఇంటికి వచ్చిన కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడవమ్మా. పాప కోసం కాదు. రే, ఒక కాలేజీకి వెళ్ళి అమ్మాయికి అత్యాచారం జరిగింది, వాళ్ళు పుట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళి అమ్మాయికి అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారు అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగి పసి పిల్లలను కూడా వాళ్ళట్లేదు కదా, ఆడపిల్లల్ని గౌరవిస్తాం, మానవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడ కాపాడేది వాస్తవంలో శాసనసభ కాపాడినట్ట, నిన్ను జీవితాలను ఆర్పిసి ఊపిరి వెలిగిస్తే కాపాడినట్ట. ఉద్దిన మారక, తిట్టిన మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తా అన్న మారకపోతే ఎలా రా? గుర్తుపెట్టుకుంటాం, మనం చంపుతున్న ఆడదాని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నాం రా. ప్లీజ్గా వాళ్ళు బతుకునేదండి.